హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జేసీఆర్ వండర్స్. వజ్రాల వేట కొనసాగిద్దాం ఫ్రెండ్స్. అనంతపూర్ జిల్లా గుంటకల్ మండల్ వజ్రకరూరు నుండి నాగసముద్రం వెళ్ళు మార్గంలో కొండల గుట్టలపై ఉన్నాను ఫ్రెండ్స్. ఇదంతా అడవి ప్రాంతం. వర్షాలు లేక భూమి అంతా డ్రై అయిపోయి ఉంది. మ్యాక్సిమం క్రిస్టల్ల పైన కానీ వజ్రాల పైన కానీ మొత్తం దుమ్ము పేరుకొని పోయి ఉంటుంది. మనకు కనిపెట్టడం చాలా కష్టం అన్నమాట ఫ్రెండ్స్. వర్షాలు లేవు కాబట్టి చాలా జాగ్రత్తగా వెతకాలి. చూడండి, ఇక్కడ రాళ్ళ మధ్యలో ఒక రాయి లైట్గా మెరుస్తూ కనిపించింది. చూడండి ఫ్రెండ్స్, నెక్స్ట్ ఇదే ప్లేస్లోనే మరొక రాయి కూడా దొరికింది. బై లక్కీగా సేమ్ ప్లేస్లోనే ఇంకో రాయి దొరికింది. ఇదంతా మట్టితో కప్పబడి ఉంది. ఎక్కువగా ఈ మట్టి అంతా క్లియర్ చేస్తాను. సేమ్ దానిలాగే ఫ్రెండ్స్, ఇది కూడా రాయి మరియు క్రిస్టల్ సమూహం రెండు మిక్స్ అయ్యి ఏర్పడిన ఒక రత్నం అన్నమాట. ఇది రత్నాల్లో మనకు తెలుసు కదా, చాలా రకాలు ఉంటాయి. చూడండి, బాగా ఎక్కువ సూర్యకాంతి ఉంది కాబట్టి మీకు క్లియర్గా జూమ్ చేసి చూపిస్తాను. దీని అప్పుడే క్వాలిటీ కానీ దీని షేడ్స్ అన్నీ కనిపిస్తాయి. చూడండి, రాయి కప్పబడి ఉంది పైన, లోపలంతా క్రిస్టలే అన్నమాట. రేర్ స్టోన్ అన్నమాట. ఇలా అవి దొరికేటివి మనకు మొత్తం క్రిస్టల్ స్టోన్లు మీకు చూసింటారు. క్రిస్టల్ స్టోన్ అనగా సూది ముక్కురాళ్ళు. అవి 5-6 షేడ్స్ ఉంటాయి అన్నమాట వైపులా. ఇది మాత్రం రాయిలాగా ఉంది. చూడండి, ఈ రాయి లోపల క్రిస్టల్ దాక్కొని ఉంది. ఇలాంటి స్టోన్స్ పూర్తిగా కట్ చేసి వజ్రాల వ్యాపారస్తులు లోపలున్న ఆ క్రిస్టల్ భాగాన్ని ఉపయోగించుకుంటుంటారు. చూడండి, ఎంత అద్భుతంగా మెరుస్తూ ఉందో లోపల క్రిస్టల్ పార్ట్ అంతా. చాలా వండర్ఫుల్ స్టోన్ ఇది. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ ఇంకో ప్లేస్లో చూస్తున్నాను. ఇప్పుడు ఇక్కడ రాళ్ళ మధ్యలో వెతకాలి కాస్త. చాలా హార్డ్గా ప్రయత్నించాలి ఫ్రెండ్స్. అంత ఈజీగా కనిపించవు డైమండ్స్ కానీ క్రిస్టల్స్ కానీ. చూడండి, ఇది ఒక నార్మల్ క్రిస్టల్ స్టోన్ మాత్రమే. ఒక్క నిమిషం క్లియర్ చేసి చూపిస్తాను. అదే వర్షాలు గిన పడిండే సమయంలో వస్తే గిన మనకి ఇవన్నీ నీట్గా వర్షం ద్వారా కడగబడి మెరుస్తూ కనిపిస్తాయి అన్నమాట. చూడండి ఫ్రెండ్స్, ఇది ఒక నార్మల్ క్రిస్టల్ స్టోన్. అంటే లోపల వైట్ కలర్ కనిపిస్తుంది కదా, అంత క్రిస్టల్ భాగం అన్నమాట ఇది. ఒక నిమిషం క్లియర్గా జూమ్ చేసి చూపిస్తాను. ఎండ ఎక్కువగా ఉంది. చూడండి ఫ్రెండ్స్, మ్యాక్సిమం ఈ రాళ్ళల్లో వెతకడం చాలా కష్టం ఫ్రెండ్స్. ఎక్కువ రాళ్ళతో కప్పబడి ఉన్న ప్రాంతాల్లో, ముఖ్యంగా జొన్నగిరిలో అయితే ఇంకా కష్టము. జొన్నగిరిలో అయితే గులకరాళ్ళు ఎక్కువగా ఉంటాయి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఒక చిన్నది మెరుస్తూ కనిపించింది.
పైన ఎల్లో కలర్తో లోపలంతా క్రిస్టల్ సమూహంతో ఒక అద్భుతమైన రాయి కనిపించింది. చూద్దాం ఫ్రెండ్స్, క్లియర్ చేసుకొని. చూడండి ఫ్రెండ్స్, శంకు ఆకారంలో ఎంత అందంగా ఉందో ఈ స్టోన్. చాలా రేర్గా కనిపిస్తుంటాయి ఇలాంటి స్టోన్స్. అరుదైన రత్నం ఇది. ఎంత అద్భుతంగా ఉందో చూడండి ఫ్రెండ్స్. కళ్ళకు చూస్తుంటేనే శంకు ఆకారంలో చాలా వండర్ఫుల్గా అద్భుతంగా కనిపిస్తుంది. ఈ రాళ్ళన్నిటినీ టెస్ట్ చేసి చూసి కనుగొనాలి వజ్రమా కాదా అని. ఇంతకుముందు నాకు దొరికిన రాళ్ళన్నీ టెస్ట్ చేశాను ఫ్రెండ్స్. నేను మ్యాక్సిమం కొన్ని చిన్నిపాటి వజ్రాలు లభించాయి. కొన్ని మటుకు మాత్రం క్రిస్టల్స్, సెమీ ప్రీషియస్ స్టోన్స్ అంటారు, కాస్త విలువైన రాళ్ళని. వాటికి వేలల్లోనే ఖరీదు ఉంటుంది, అంతకు మించి ఎక్కువ రాదు. అసలు సిసలైన వజ్రం అయితే ఇంకా నాకు చిక్కలేదు ఫ్రెండ్స్. నాకు దొరికిన రాళ్ళన్నీ సెమీ ప్రీషియస్ స్టోన్స్. చూడండి ఫ్రెండ్స్, జూమ్ చేసి చూపిస్తున్నాను. పసుపు వర్ణంలో ఎంత అద్భుతంగా ఉందో ఈ క్రిస్టల్ రాయి. పైభాగం అంతా పసుపు వర్ణంతో రాయి కప్పబడి ఉంది. లోపల క్రిస్టల్ మెరుస్తూ చాలా అద్భుతంగా ఉంది కదా. ఓకే ఫ్రెండ్స్, ఇక ముందుకు కొనసాగుదాం. చూడండి ఫ్రెండ్స్, అంతా అడవి ప్రాంతం. ఎక్కువ గడ్డి, రాళ్ళు, ముళ్ళ కంపలు, పొదలు ఉంటాయి. చాలా జాగ్రత్తగా ఉండాలి ఫ్రెండ్స్ ఇలాంటి ప్రదేశాలకు వజ్రాల వేటకు వచ్చినప్పుడు. ఎందుకంటే ఎక్కువ తేళ్ళు, జర్రులు ఉంటాయి ఇలాంటి ఏరియాలలో. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఒక రాయి మెరుస్తూ కనిపించింది. వైట్ ప్యూర్ క్రిస్టల్ ఇది. వావ్, చాలా అద్భుతంగా ఉంది ఫ్రెండ్స్. మేబీ రా డైమండ్ అయి ఉండొచ్చు, ముడి వజ్రమైన అయి ఉండొచ్చు అన్నమాట. ఎందుకంటే మనకు క్రిస్టల్ అంటే బాగా అర్థమైపోయింది. సూది ముక్కు రాయి ఎలా ఉంటాయో, క్వార్ట్స్ క్రిస్టల్ అని చెప్పలేను, కానీ క్రిస్టల్ అంటే ఆ భాగాన్నంతా క్రిస్టల్ అని అంటారు. క్వార్ట్స్ అయితే కాదు, ఇది ఒక సెమీ ప్రీషియస్ స్టోన్. అప్పుడే దీని షేప్ చూసే కనుక్కోవచ్చు మనం. 5-6 వైపులు షేప్స్, షేడింగ్ కలిసి ఉంటే అది క్వార్ట్స్ అన్నమాట, సూది ముక్కు రాయి. ఇది ఒక సెమీ ప్రీషియస్ స్టోన్, చాలా అద్భుతంగా ఉంది. వాటర్ చల్లాక పైన చూడండి, సూర్యకాంతికి మెరుస్తూ ఆ రాయి యొక్క నీడ ఎంత అద్భుతంగా కనిపిస్తుందో చూస్తున్నారు కదా. ఇప్పుడు ఈ రాయిని దగ్గరికి తీసుకొని పరిశీలిద్దాం ఫ్రెండ్స్. వావ్, ఎంతో అద్భుతంగా మెరుస్తుంది చూడండి ఫ్రెండ్స్. ఇలాంటి రాళ్ళనే సెమీ ప్రీషియస్ స్టోన్స్ అంటారు. ఎంతో అద్భుతంగా ఉంది. ఆ సూర్యకాంతికి ఈ రాయి యొక్క వెలుతురు చూడండి ఎంత అద్భుతంగా మెరుస్తుందో. అప్పుడే ఆ రాయి యొక్క నీడ చూడండి ఎంత అద్భుతంగా ఉందో. వండర్ఫుల్ స్టోన్ ఇది. ఇలాంటి రాళ్ళనే సెమీ ప్రీషియస్ స్టోన్స్ అంటారు. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ ఇంకా ముందుకు కొనసాగుదాం.
చాలా సూక్ష్మంగా ఎతకాలి. ఇలాంటి ప్రదేశాల్లో చిన్న చిన్న సూక్ష్మమైన రా డైమండ్స్ లేదంటే చిన్నపాటి సెమీ ప్రెషియస్ స్టోన్స్ కూడా ఉంటాయి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఒక రాయి కనిపిస్తుంది, నాకు చూపిస్తాను. మెరుస్తూ కనిపించింది రాళ్ళ మధ్యలో. ఒక్క నిమిషం జూమ్ చేసి చూపిస్తాను, చూడండి. చూడండి ఫ్రెండ్స్, ఆ రెండు రాళ్ళ మధ్యలో ఆ గడ్డిపోచ కింద ఒక అద్భుతమైన రాయి ఉంది. ఇప్పుడు అది క్లియర్ చేసి నీట్గా వాటర్తో క్లీన్ చేసి చూపిస్తాను. చూడండి ఎంతగా మెరుస్తుందో ఇప్పుడు. అందుకే ఫ్రెండ్స్ నేను చెప్పేది, వర్షాలు గిన లేకుంటే రాళ్ళు అనేటివి కనపడవు. ఇలాగ వాటర్ స్ప్రే తీసుకొని వచ్చి మనం చల్లితే అప్పుడు అవి క్లియర్గా ఇలా మెరుస్తూ కనిపిస్తాయి. చూడండి ఎంత అద్భుతంగా ఉందో. మేబీ రా డైమండ్, ముడి వజ్రం అయి కూడా ఉండొచ్చు, చెప్పలేము. చూద్దాం ఫ్రెండ్స్, దగ్గరికి తీసుకొని ఈ రాయిని పరిశీలిద్దాం. వజ్రం అయితే కాదు ఫ్రెండ్స్, ఇది ఒక నార్మల్ క్రిస్టల్ స్టోన్. అప్పుడే మనకు దీని షేప్స్ తెలిసిపోతుంది. 4-5 ప్రక్కల షేడ్స్ కలిగి ఉందన్నమాట. ఇంతకుముందు రాయి కన్నా ఇది డిఫరెంట్ స్టోన్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు అద్భుతమైన రాళ్ళను చూపించినాను కాబట్టి మీకు నచ్చి ఉంటే ఈ వీడియోకి తప్పకుండా లైక్ చేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్ కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయించండి, నన్ను ప్రోత్సహించండి. ఇంకా మీకు అద్భుతమైన రాళ్ళు, రత్నాలతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ సో మచ్.